అసలు ఈ శ్రీవారి సేవా సదనంలో సేవ చేయాలంటే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రత్యేక పర్వదినాల్లో ఎటువంటి శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి, ముఖ్యంగా దీనికి ఏమైనా డ్రెస్ కోడ్ ఉంటుందా, ఇలాంటి అన్ని అంశాలను కూడా వీరితో మాట్లాడి తెలుసుకుందాం రండి. వారానికి 4000 మంది వరకు ఈ యొక్క శ్రీవారి సేవలో పాల్గొనడం జరుగుతోంది. వీరికి రిజిస్ట్రేషన్ అనేది మనం మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజులు తిరుమలలో ఏర్పాటు చేశాము. అదేవిధంగా తిరుపతిలో మంగళవారం, శుక్రవారం ఏర్పాటు చేశాము. తిరుపతిలో ఉండేటటువంటి స్థానిక ఆలయాల్లో, సమీప ఆలయాల్లో కూడా ఈ శ్రీవారి సేవకులు దాదాపుగా 350 మంది అక్కడ దర్శించే భక్తులందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. తిరుమలలో మంగళవారం 1500 మంది, బుధవారం 700 మంది, గురువారం 700 మంది, మొత్తం కలిపి దాదాపుగా 2900 నుంచి 3000 మంది శ్రీవారి సేవకులు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానమే ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తుంది. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వస్త్రధారణ కూడా తప్పనిసరి. అంకిత భావంతో చేసే శ్రీవారి సేవ మరి దేనికి సాటిరాదు. శ్రీవారి సేవ చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. 2016 వరకు సేవలో పాల్గొనేందుకు ఓ నెల ముందు టీటీడీకి లేఖ రాయాల్సుండేది. తర్వాత టీటీడీ ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రకారం 60 రోజులకు ముందుగా శ్రీవారి సేవ కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ప్రతి నెల 20 నుంచి 25వ తేదీలోపు ఈ కోటాను విడుదల చేస్తారు. శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, తర్వాత పరకామణి సేవ కానీ, కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ సూపర్వైజర్ సేవలన్నిటికీ కూడా హిందువులు మాత్రమే అర్హులు. వీళ్ళకి వయోపరిమితి మన శ్రీవారి సేవకులకి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు, నవనీత సేవకులకి 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు, అదేవిధంగా పరకామణి సేవకులకి 25 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు. వీళ్ళు మెయిన్గా బ్యాంకింగ్ సెక్టార్స్ వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అదేవిధంగా జనరల్ సేవకులు కూడా వస్తారు. రోజు కనీసం 6 గంటలు సేవ చేయాలి. 7 రోజుల పాటు సేవకు అవకాశం ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఓసారి సేవ చేస్తే తిరిగి 90 రోజుల తర్వాత అవకాశం ఇస్తారు. తిరుమలేశుడు కొలువై ఉన్న ఆలయ విధులను నిర్వర్తించే బాధ్యతను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే కేటాయిస్తారు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో డిప్ తీస్తారు. అందులో ఎంపికైన భక్తులకు మాత్రమే ఆలయ విధులు కేటాయిస్తారు. ఇందులో ఎలాంటి సిఫార్సులు పరిగణలోకి తీసుకోరు. శ్రీవారి సేవకుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడంతో టీటీడీ వారికి మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తోంది. 100 కోట్ల రూపాయలను వెచ్చించి 2 భవనాలను 3 అంతస్తులో నిర్మించారు. శ్రీవారి సేవా సదన్ పేరుతో మహిళకు భవనాన్ని, పురుషులకు మరో భవనాన్ని కేటాయించారు. వీటిలో ఒకేసారి దాదాపు 3000 మంది బస చేయొచ్చు.